ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. గత పాలకులు ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎన్నికలలో తనకు ఓటు వేసి ఖమ్మం ప్రజలు గెలిపించారని తెలిపారు. ప్రశాంతమైన ఖమ్మం కావాలని ప్రజలను తనను ఎన్నుకున్నారని అన్నారు. ప్రజల ఆస్తులను కబ్జా చేసి వారిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని పరోక్షంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో కూడా ఇదే ఆనందం, ఇదే సంతోషం, మీ యొక్క గౌరవ మర్యాదల్ని, మీ యొక్క కీర్తిని ఖమ్మం నియోజకవర్గమే కాకుండా ఖమ్మం జిల్లా ప్రజలు తెలంగాణలో మేటిగా ఉండాలని, అందరికీ ఆదర్శంగా ఉండాలని, ఖమ్మం పట్టణానికి పాటు ఖమ్మం జిల్లా యొక్క అన్ని వనరుల్ని సద్వినియోగం చేసే అవకాశం మళ్ళీ భగవంతుడు నాకు కల్పించాడు. తప్పకుండా అటన్నింటినీ సాధించి గతంలో చేసినటువంటి పనులన్నీ కూడా మధ్యలో ఆగిపోయినాయి. ఆదర్శంగా ఉండాలంటే విశాలంగా ఉండాలి, మన మనసు విశాలంగా ఉండాలి, మన ఇల్లు విశాలంగా ఉండాలి, మన రోడ్డు విశాలంగా ఉండాలి. కాబట్టి దయచేసి ఖమ్మం పట్టణంలో దీన్ని ఇంకా అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఉంటాయి. మీకు స్థానిక సమస్యలు ఉంటే తీసుకురండి, లేదు ఖమ్మం పట్టణానికి ఇది చేస్తే బాగుంటుంది అనుకుంటే అది కూడా నాకు శక్తి ఉన్న కాడికి చేసే అవకాశం ఇస్తారు. మీరు ఎన్నికల్లో ఒకటే అడిగారు, ఈ పోలీసు నిర్బంధం మాకొద్దు,